ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళు పెట్టుకోలేదు. ఈ ఉత్తరం రాసిన తర్వాత 30th ఆగస్ట్ తర్వాత కూడా ఒక్క దాంట్లో ఎందుకంటే ఇది 60-40 రేషియో, అంటే 60% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుందని ఒకసారి రెస్పాన్స్ రాలేదు. కనీసం వాళ్ళు దరఖాస్తు, ఈ ఉత్తరం వచ్చిన విషయం ముఖ్యమంత్రికి తెలుసా అడుగుతా ఉన్నాం. ఈ ఉత్తరం వచ్చిన విషయం ముఖ్యమంత్రికి తెలుసా? ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేశారా? కొన్ని ముఖ్యమంత్రి గారు హెల్త్ మినిస్టర్తో మాట్లాడారా మెడికల్ కాలేజీల విషయం ఎప్పుడైనా? ఈ కేంద్ర మంత్రితో మాట్లాడా? మాట్లాడకుండా మెడికల్ కాలేజ్ రావంటే అన్ని రాష్ట్రాలకు ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజెస్ లేవో అక్కడ మెడికల్ కాలేజెస్ పెట్టుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము I am directed to refer to the subject mentioned above and to say the Ministry of Health and Family Welfare has launched phase 3, phase 2 is 1 second again, phase 3 of the above centrally sponsored scheme for establishment of 75 new medical colleges for or institutes with facilities of for postgraduate medical education in district where there is no medical college at the cost of rupees 325 crore per college. This cost will be shared in the ratio of the 90-10 northeastern states. There is a constitution obligation, and special category states and other states 60-40 remaining states. The guidelines of the scheme for medical colleges to establish it under the phase 3 enclosed. You are requested to identify the district referral hospital fulfilling the prescribed criteria as per the guidelines of the scheme in your state and send proposal along with the detailed project reports for consideration of this ministry as the earliest. దీనికి ఉత్తరం రాశారు అడుగుతాం. మీరు అందరిలాగా నేను మాట్లాడకూడదు, బట్ మీరు ఎక్కడ ఉండి సెక్రటరియట్ లేదు, ఏ ఉత్తరం ఎక్కడ వస్తుందో తెలియదు, ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉందో తెలియదు, ఏ సెక్రటరీ ఎక్కడ కూర్చుంటుందో ముఖ్యమంత్రి గారు తెలుసో నాకు తెలియదు. కనీసం ముఖ్యమంత్రి గారు తెలుసా ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ కూర్చుంటున్నారు, ఏ భవన్లో కూర్చుంటున్నారు, ఏ కార్పొరేషన్ ఏడుంది, ఏ సెక్రటరీ ఎక్కడ కూర్చుంటుందో తెలియదు, సెక్రటరియటే లేదు, ఈ ఉత్తరానికి జవాబు లేదు, మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు మాట్లాడు. ఒక్కటి కాదు, మేము కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక మెడికల్ కాలేజ్ మేము ప్రారంభించాం, ఆయన అది గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు దానికి ల్యాండ్ ఇవ్వలేదు. ఆ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ బీబీనార్ కూడా బిల్డింగ్ పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్ చేయాలి. ఏదో నడిపిస్తున్నాం. ఎందుకంటే గతంలో పనిచేసినటువంటి నిమ్స్ హాస్పిటల్ ఏదైతున్నదో ఆ కాంట్రాక్టర్ సెటిల్మెంట్ చేసుకోవాలి. నిమ్స్ మెడికల్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్తో సెటిల్ కాలేదు కాబట్టి బిల్డింగ్ మీద నడుస్తున్నాం, కానీ ఇంతవరకు పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్ కూడా హ్యాండ్ ఓవర్ కాలేదు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. అంతేకాదు ఈరోజు ఎన్సిడిసి అంటే చాలా నేను చెప్పాలనుకుంటే ఎన్సిడిసి ఉంది. అంటువ్యాధుల పరిశోధన కేంద్రం, దానికి ల్యాండ్ కావాలని 3 ఎకరాలు కావాలని ఈ రోజు నుంచి అడుగుతుంది. ఇంతవరకు ఇవ్వడం లేదు. అదేవిధంగా వరంగల్లో ఒక హాస్పిటల్ కట్టాం, 2 ఏళ్ళు అయిపోయింది. ఆదిలాబాద్లో ఒక హాస్పిటల్ కట్టాం, 2 ఏళ్ళు అయిపోయింది. 8 ఆపరేషన్ థియేటర్స్, ఒక్కొక్క హాస్పిటల్లో 8 ISI స్టాండర్డ్ ప్రకారం 8 ఆపరేషన్ థియేటర్స్ తోటి కట్టాం 2 హాస్పిటల్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక 30 కోట్లు ఇవ్వాలని ఇచ్చి స్టాఫ్ రిక్రూట్ చేసుకొని ప్రారంభించాలి. నేను స్వయంగా విజిట్ చేశాను 2 హాస్పిటల్స్, వరంగల్ ఆదిలాబాద్లో స్వయంగా నేను పోయి హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు పోయి విజిట్ చేశాను. ఎంఓఎస్ ఉన్నప్పుడు నేను విజిట్ చేసి కూడా ఆల్మోస్ట్ 1.5 year అయిపోతుంది. ఇంతవరకు హాస్పిటల్ ప్రారంభించలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకి అడ్డం పడతాం. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఈ 2 హాస్పిటల్స్ ఎందుకు ప్రారంభించలేదు? ఎందుకు మీరు ఇవ్వాల్సినటువంటి షేరు 30 కోట్లు ఎంత ఇవ్వాలి, దానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నాం? మీరు కేంద్రాన్ని మేము పూర్తిగా కట్టాము, ఎక్స్పెండిచర్ అంతా అయిపోయింది, ఎక్విప్మెంట్ వచ్చింది, మిషనరీ వచ్చింది, మిషనరీ పాడైపోతుంది.
ఇంపోర్టెడ్ మిషనరీ అంతా తెచ్చిపెట్టారు, పాడైపోతుంది అక్కడ. ఎరువులు ఎక్కడ అన్నది, ఎరువుల కొరత ఎక్కడుందో నాకైతే తెలియదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకముందు ఎరువుల కొరత ఎంత ఉండిందో ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు. ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత కావాలంటే అంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఈరోజు ఎరువుల కొరత లేదు, యూరియా ఉంది. అంతేకాదు ఫ్యాక్టరీ పెట్టాం. కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలి, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఫౌండేషన్ ఇచ్చింది అని ఈరోజు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. రామగుండంలో ఫెర్టిలైజర్ సంబంధించినటువంటి ప్రొడక్షన్ కూడా, యూరియా కూడా ఉత్పత్తి అవుతుంది. అది కూడా తెలియదు వారికి. ఎరువుల కొరత ఉందని మాట్లాడతాం. ఎంత కావాలంటే అంత ఇప్పుడు కూడా ఇస్తాం. ఎక్కడ కావాలో చెప్పానండి, మాట్లాడండి. ఏదన్నా ట్రాన్స్పోర్ట్లో, డిస్ట్రిబ్యూషన్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, బట్ ఎరువుల కొరత లేదు. ఒకటిసారి ఎరువుల కొరత అయింది. ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకుంటాం, మెజారిటీ ఫెర్టిలైజర్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఏ దేశాలలో అయితే కరోనా సమయంలో షిప్పులు నడపాలన్నా, లోడింగ్ అన్లోడ్ చేయాలని లేబర్ అందుబాటులో లేకుండేది. కరోనా ఎవరు రాలే, లేబర్ కూడా వేరే దేశాలలో చాలా ఇబ్బందిగా ఉన్నది. అయినా కూడా భారతదేశం నుంచి లేబర్ తీసుకుపోయి ఆ దేశంలోకి అనుమతి తీసుకొని పోర్టు మాత్రమే అలా పరిమితం చేసి పోర్టులలో మన లేబర్ తీసుకొని ఇతర దేశాలలో లోడ్ చేసుకున్నాం. మీకు ఏం తెలుసు సార్, కూర్చుంటే ఏం తెలుస్తుంది మీకు? కరోనాలో మీరు ఏం ఖర్చు పెట్టారు? మేము ఖర్చు పెట్టినంత మీరు చేశారా? తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఏం చేసిందని అడుగుతాం. మేము ఫ్రీగా బియ్యం ఇచ్చాము, మేము ఇచ్చినటువంటి వేరుశనగ పప్పు దినుసులు ముక్కుబడిపోతున్నాయి. ఒక్క మనిషికి వెళ్ళదు ఇంతవరకు. కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి ధాన్యం ఏదైతే ఉన్నదో ధాన్యం ఇచ్చారు, బియ్యం, మిగతా అన్ని కూడా ఇంకా వేరే జిల్లాలో ఉన్నాయి. ఒక్క కిలో బియ్యం, కిలో పప్పు దినుసులు కూడా ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఫ్రీగా ఇచ్చినటువంటి కూడా సరఫరా చేయలేదు మీరు. హాస్పిటల్స్లలో ఆక్సిజన్ ప్లాంట్స్ మేము పెట్టాం కేంద్ర ప్రభుత్వం నుంచి. కాన్సన్ట్రేటర్స్ ఇచ్చాం. అదేవిధంగా వెంటిలేటర్స్ ఇచ్చాం. వెంటిలేటర్స్ మేము ఇచ్చిన వెంటిలేటర్స్ ఇంకో సీల్ ఓపెన్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం ఇచ్చినటువంటి వెంటిలేటర్స్ హాస్పిటల్లో అట్లనే ఉన్నాయి. సంతోషం, అవసరం పడలేదు. మనం కోరుకోవాలి, వెంటిలేటర్స్ ఎవరు ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటాం. అయినా ఇచ్చాము, స్టాక్స్ ఉన్నాయి అక్కడ. రెమ్డెసివిర్ ఎంత కావాలంటే నేను మానిటరింగ్ చేశాను. అంపిటెరిసన్ మెడిసిన్ ఎంత కావాలంటే మానిటరింగ్ చేశాం. నేను ఇక్కడ నుండి పంపించాను. ఎవరు అడగలేని రాష్ట్ర ప్రభుత్వం అడగల, నా అంతా నేను తీసుకోను. ఇక్కడ నేను కేంద్ర మంత్రి ఉన్న విషయం నాకు తెలియదు. ఇక్కడ కేంద్ర మంత్రి ఉన్నాడు అనే విషయం కూడా తెలియదు అనుకో. అది అవసరం, అది ఏదో సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్తాను విషయం. దాంతో పట్టకట్టాలి. అవమానం కదా, నేను మంత్రి అంటే చెప్పుకోవడానికి అవమానం. వీడవాడు రైతు కుటుంబం నుంచి వచ్చినాడు. తిట్టడానికి తిడతారు, తిట్టడానికి నన్ను కూడా తిడతారు. అదే విషయం, నేను భయపడను. ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు, ఇష్టం ఉన్నటాలు మాట్లాడుతున్నారు. భాష ఎవరు ప్రారంభించారు? మరి మీరు తిడుతున్నప్పుడైనా భాష మీ కంట్రోల్లో ఉందా కనీసం? ఇప్పుడైనా వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతున్నారు, మేము నారికేలు చీరేస్తామన్నారు కదా మీరు. అప్పుడైనా కనీస భాష, మంచి భాష మాట్లాడాలి కదా, ఆదర్శంగా ఉండాలి కదా. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడకూడదు కదా. నేను ఇంతసేపు మాట్లాడాను, ఒక్క వర్డ్ కూడా అన్డెమోక్రటిక్గా మాట్లాడాను, అన్పార్లమెంట్ మాట ఒక్క వర్డ్ కూడా ఇంతసేపు మాట్లాడారు. కుక్కలు ఏం పదం అది? పొలిటీషియన్స్ కుక్కలు అంటాను. నిన్ను మాట్లాడితే బాధపడతారు. ఎస్, మనం ఆదర్శంగా ఉండాలి. మన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. మీరు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 110 ఎంపీల మద్దతు, 110 ఎమ్మెల్యేల మద్దతు అని చెప్పుకుంటున్నాం. చెప్పుకున్నటువంటి వ్యక్తి ఎంత ఆదర్శంగా ఉండాలి? మీరు ఎవరైనా మాట్లాడితే ప్రజలు నిన్ను మెచ్చుకునే విధంగా ఉండాలి. మిమ్మల్ని తమని మెచ్చుకునే విధంగా మీరు ఆదర్శంగా ఉండాలి. యూ షుడ్ బి ఆన్సరబుల్, యూ షుడ్ బి ఐడియల్. మీరు కూడా ఆల స్థాయిలో మాట్లాడేందుకు ఒక సమస్య ఉంటుంది. మీరు నాలుగే చీరే అధికారం మిగతాది. ఎన్ని రకాలుగా మాట్లాడితే సన్నాసులు 6 ముక్కలు చేస్తారు నాలుకలను. ప్రధానమంత్రి పట్టుకొని సన్నాస్ ఎంటీలు, ప్రైమ్ మినిస్టర్ కూడా సన్నాస్ ఎంటీలు. ఏంది పద్ధతి? మీరు భాష విషయంలో ఇంకోరు విమర్శించేటువంటి
నైతిక హక్కు కేసీఆర్ కుటుంబానికి ఉందా? ఎవరినైనా సరే ఈ రాక్షసులు పుట్టినోళ్ళు ఆంధ్రోళ్ళు ఇదేం పద్ధతి? ఎవరినైనా ఉండదు. వాళ్ళు కూడా మనం ఉన్నట్టు కలిసి ఉన్నాం. వాళ్ళు మన భారతీయులు. రాక్షస ఆంధ్రులు అంటే రాక్షసులు పుట్టినోళ్ళు. ఇదా పదాలు మాట్లాడేది? ఇదా టిఆర్ఎస్ పార్టీ మాట్లాడేది? దేశంలో అగ్గి పెడతాం అంటే హింసను ప్రోత్సహిస్తుంది. నాలుకలు చిరుస్తామంటే అది వైలెన్స్ ప్రోత్సహించినట్టు కాదా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వైలెన్స్ ప్రోత్సహించవచ్చా? హింసను ప్రోత్సహించవచ్చా? భారత సరిహద్దులో రాత్రనక పగలనక ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నటువంటి సైనికుల కష్టాన్ని, సైనికుల యొక్క త్యాగాన్ని తగ్గించే విధంగా, అవమానం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. తోక ముడిచారట. చైనా వాళ్ళు దంచుతుంటే సైనికులు తోక ముడిచారనే విధంగా మాట్లాడారు. ఇదా పద్ధతి మాట్లాడేది? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇదా దేశభక్తి మీది? చైనా వాళ్ళు దంచుతుంటే భారతదేశం తోక ముడిచిందని మాట్లాడతారా మీరు? ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నటువంటి మీరు ఇతరులను విమర్శించేటువంటి నైతిక హక్కు ఉందా మీకు అని అడుగుతా ఉన్నాను. సైనికులను అవమానించే విధంగా, వాళ్ళ త్యాగాలను అవమానించే విధంగా, మొత్తం వ్యవస్థను అవమానించే విధంగా, దేశ ఇంటిగ్రిటీని అవమానించే విధంగా డబ్బులు కొట్టేయడం. కేంద్ర ప్రభుత్వం డబ్బులు కొట్టేసేది అంటే మీరు కొట్టేస్తారు తప్ప నరేంద్ర మోడీ గారు కొట్టేయారు. గంగా నదిలో శవాలు వేయాలి. మనకు తెలుసు తెలంగాణలో ఏం చేశారో మీరు. స్టాండర్డ్ ఇన్స్పెక్షన్ 6-5 సంవత్సరం నెలల తరబడి మాట్లాడారు. మీ ఏ ఆఫీసర్ అని చెప్తాడు కదా. రోజు గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడైనా మనకు తెలియదు లెక్క. మేము ఉంటాం అక్కడ. బట్ ఒక రెస్పాన్సిబిలిటీగా ఉన్నాం కాబట్టి మనం మరీ బరి తెగించి వ్యవహరించకూడదనే ఉద్దేశంతో మేము ఊరుకున్నాం. అప్పుడు మీరు ఏం చేశారు? ఏ రకంగా తప్పు లెక్కలు చూపించారో తెలియదా? అందరికి తెలుసు. హుజురాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ యొక్క ఘోర పరాజయాన్ని ఏదైతే జరిగిందో దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ముఖ్యమంత్రి గారు ఒక పథకం ప్రకారం ఈరోజు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమంత్రి గారు ఈ రకంగా మాట్లాడాలి. పుత్ర వాత్సల్యం అంటది. ఐ కెన్ అండర్స్టాండ్ ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే పుత్ర వాత్సల్యం. కొడుకు ముఖ్యమంత్రి కాలేకపోతాడేమో అనేటువంటి ఆవేదనతో, తెలంగాణ మా కుటుంబం చేతిలో బానిసలుగా ఉండాలని కోరుకున్నాడో, ప్రజలందరూ కూడా ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన ఏ ఒక్క ఇల్లు మిస్ కాకుండా, అది రైతుడైనా ధనికుడైనా పేదవాడైనా ఏ ఒక్క ఓటర్ మిస్ కాకుండా, ఏ ఒక్క ఇల్లు మిస్ కాకుండా, ఇంటింటికి డబ్బిచ్చిన తర్వాత కూడా రైతులకు వ్యతిరేకంగా, రైతు కూలీలకు వ్యతిరేకంగా దళితులు 10 లక్షలు ఇస్తామన్న తర్వాత కూడా దళితులు కూడా వ్యతిరేకంగా ఓటేయడంతో ఈరోజు కేసీఆర్ గారు బెంబేలెత్తిపోయి పుత్ర వాత్సల్యంతో ఈ రకంగా మాట్లాడుతున్నారని నేను భావిస్తున్నాను. ప్రజలు అర్థం చేసుకోవాలి. కొడుకు ముఖ్యమంత్రి కాలేకపోతున్నాడనేటువంటి ఆవేదన, కొడుకు కాకుండా పోతున్నాడు ముఖ్యమంత్రి అనేటువంటి భయాందోళన, ఈ ఆక్రోశం అని చెప్పి నేను భావిస్తాను. ఆక్రోశం వ్యక్తం చేస్తాను. హుజురాబాద్ లో ఓడిపోయినటువంటి బాధ కంటే కొడుకుపై ఉన్నటువంటి మమకారంతో కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు బాధపడతా ఉన్నారు. కాబట్టి ప్రజలను కోరుతా ఉన్నాను, అర్థం చేసుకోవాలి. కేసీఆర్ బాధను కూడా అర్థం చేసుకొని సానుభూతితో ఉండాలి. అంతకంటే ఎక్కువ చేయలేము. సానుభూతి వ్యక్తం చేయడం తప్ప ఏమీ చేయలేము కేసీఆర్ కుటుంబానికి.
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనేక అని చెప్పి చెప్పండి. అంటే మీరు ఇప్పుడు ఫ్యాక్టరీస్ అన్ని ఇచ్చారు, ఎంత కొనుగోలు చేస్తారు, 40 లక్షల మాత్రమే కొనుగోలు చేస్తామని ఆ మీటింగ్ లో 29 సెప్టెంబర్ మీటింగ్ లో డిసైడ్ చేశారు. మరి అంతకన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక మీద ఏం కాకండి కేసీఆర్ చెప్తున్న మాటలు మీరు తప్పట్టడంలో సమంజసం ఉందా? సంజయ్ గారు ఏం మాట్లాడారనే విషయము నాకైతే తెలియదు. ఒకటి ఇది నేను వినలేదు. రెండో అయితే ఆల్రెడీ మార్కెట్కి వచ్చినాక మీరు ఎందుకు అంచనాలు తప్పు చేశారు నేను అనేది. మీకు 40 లక్షలకు అంగీకరించిన వాళ్ళు మీరు ఈరోజు 108 లక్షల మెట్రిక్ టన్నులు ఎందుకు పెరిగింది? కనీసం అంచనా దరిదాపులో ఉండాలి కదా. 40 lakhs అంగీకరించిన వాళ్ళు ఈరోజు 108 లక్షలను ఎందుకు నోటి సర్క్యులేట్ చేశారు? అది ఏదో సైంటిఫిక్ లేదు మెథడ్, అది కూడా లేదు. మన ముఖ్యమంత్రి రాసింది 9 అంటున్నాడు. కొంటాం కదా, ఎవరైనా కొనాలి. రా బియ్యం కొంటాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. రా బియ్యం కొనమని ఎవరు చెప్పలేదు. ఏడు ఉత్తరం ఉందా చూపించండి. రా బియ్యం కొనమని చెప్పింది ఏదైనా ఉందా? దొడ్డు బియ్యం అగ్రిమెంట్ చేసుకున్నాను. దొడ్డు బియ్యం ఎవరు వాడడం లేదు. మన రాష్ట్రంలో వాడినప్పుడు మనం ఉత్పత్తి చేసేటువంటి అధికారం మనకి ఎక్కడ? మన రాష్ట్రంలోనే దొడ్డు బియ్యం ఎవరు వాడరు, ఒక్కరు కూడా తినరు. తినాల్సినటువంటి కేరళ వాళ్ళు కూడా రా బియ్యం మారుతున్నారు, వాళ్ళ దగ్గర కూడా ప్రొడక్షన్. కాబట్టి మనం గత 3 సంవత్సరాల ఎట్టని చెప్పింది కదా, లాస్ట్ 3-4 years నుంచి దీని చర్చ జరుగుతాం. డెఫినెట్ కొట్టు ఎందుకు కొనమని ఎవరు చెప్పారు? ఉత్తరం చూపించండి. ఎక్కడ చెప్పండి మీరు ఉత్తరం చూపించండి. ఏదైనా కొనమని ఏదైనా ఇచ్చిందా? అగ్రిమెంట్ అది అగ్రిమెంట్, మీరు అంగీకరించిన అగ్రిమెంటే. మీరు ఎందుకు ఒప్పుకున్నారు? మరి అప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు? మీకు ఆ మాత్రం ఏమున్నా కదా, అది కూడా 2 months క్రితమే కదా, అప్పటికే పంటలు వేసారు కదా, మీకు అవగాహన లేదా ఎంత సాగు అవుతుందో? మీరు వ్యవసాయ శాఖ ఏం చేస్తుంది, మీ ప్రభుత్వం ఏం చేస్తున్నది గాలి లెక్క చెప్తారా మీరు? ఇప్పుడు కూడా ఐ సర్వే అంటారు. ఇప్పుడు కూడా నా దగ్గర ఒక లెటర్ ఉండేది. కేంద్ర ప్రభుత్వము రైతుల పక్షపాత ప్రభుత్వము. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము గత 7 సంవత్సరాలుగా ఏ రకంగా ధాన్యం కొనుగోలులో మేము 3,000 కోట్ల నుంచి ఈరోజు 26,000 కోట్ల ఖర్చు పెడతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు విషయంలోనే. ఎన్ని శాతం పెరిగిందో చూడండి. 3,000 కోట్లు ఎక్కడ, 26,000 కోట్లు ఎక్కడ? గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 3,000 ఖర్చు పెట్టే తెలంగాణ మీద నా దగ్గర లెక్క ఉంది, డాటా ఉంది. ఈరోజు 26,641 కోట్లు ఈ లాస్ట్ ఇయర్ ఖర్చు పెట్టింది. ఎక్కడ కూడా వెనుకాడు వేయలే. ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు చేయకూడదని కేంద్ర ప్రభుత్వం చెప్పాలా? ఎందుకు ఈ గగ్గోలు? మీరు కానీ ఇప్పుడు వేయాలా వద్దా? రైతుల పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు మీరు చేశారు, ఖర్చు పెట్టారు, ధాన్యం చేయడానికి అంతా ఓకే. ఇప్పుడు రైతులు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి, అంగీకారం రావాలి, టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వము ఏ రాష్ట్రాల్లో ఒక అంచనా ఉండాలి కదా, ఏ రాష్ట్రంలో ఎంత ప్రొడక్షన్ వస్తుంది, దానికి అంచనా ప్రకారం మీరు 300-400 పెరిగితే మీరు ముందు మాట్లాడకుండా సపరేట్ కూర్చొని మొత్తం కళాలు వచ్చినాక ఇప్పుడు కొనమని చెప్పి మెడ మీద కత్తి పెట్టాడు. ఎవరు ఆయన పెట్టుకున్నాడు కత్తి? కేంద్ర ప్రభుత్వం. లాస్ట్ హైయెస్ట్ 94 lakhs టన్స్ కొన్నారని అనుకోవాలి. దాన్ని 40కి ఎందుకు తగ్గించాల్సి వచ్చింది? 94 కొనగలిగినప్పుడు ఈ ఇయర్ కూడా ఎందుకంటే అప్పుడు మాట్లాడేది అంటున్నాను. అదే కదా, అప్పుడే మాట్లాడాలి కదా. అంటే కేంద్రం కొన్నా కూడా నిల్వ చేయలేని పరిస్థితి ఉంది అని వాస్తవం. నిల్వ ఉన్నది వేస్ట్ అయిపోతుంది, దుర్వినియోగం అవుతుంది, ముక్కబట్టిపోతున్నది అనే విషయం అందరూ తెలిసిన విషయం. ఇప్పుడు అదే చెప్పిండు కేసీఆర్. ఇప్పుడు కేంద్రం FCI గోడాలు లేవు, మీరు కొంటే మీరు ఇచ్చినా కూడా కొనలేని అంటుంది, కాబట్టి మీరు అయ్యొద్దని అంటుంది. ఇప్పుడు దాని విషయంలో నేను డిఫర్ అవుతాను. నేను డిఫర్ కావడం యాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను డిఫర్ కావడం. బట్ మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం ఇప్పుడు మీరు ఇప్పటిదానికి ఏం చేశారు? కళ్ళాలకు వచ్చినాక అట్లా బెదిరిస్తారని అడిగారు. కళ్ళాలకు వచ్చినాక ఎట్లా బెదిరిస్తారని మీరు కూడా ఆల్టర్నేటివ్ పంటలు ఏమైనా సూచిస్తున్నారా?
ఓన్లీ యాసంగి రాష్ట్ర ప్రభుత్వం కూర్చొని చర్చించండి అది. లాస్ట్ టైం సివిల్ సప్లైస్ మినిస్టర్ ని అక్కడ తెలంగాణ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఇతర మంత్రులు అందరూ వచ్చి సెక్రటరీతో సివిల్ సప్లైస్ మినిస్టర్ తో అందరితో కూర్చొని మాట్లాడితే తెలంగాణ నుంచి మేము ఒక్క కింటా కూడా కొనే పరిస్థితి లేదు, మా వల్ల కాదు అని చెప్పారు అని ఎవరంటారు? తెలంగాణ మంత్రులు వచ్చి మాట్లాడితే అంతే కదా. నువ్వు కూడా ఉత్తరం రాసినావు, మీ డిపార్ట్మెంట్ ఉత్తరం రాసింది, మేము కూడా ఉత్తరం రాసినాము, అగ్రిమెంట్ చేసుకున్నాము. అందరూ సివిల్ సప్లై సెక్రటరీస్ కలిసి మీటింగ్ అయింది. ఉట్టిన మాటలు మీద ఉపన్యాసాలు ఇస్తారు. సార్ ఇప్పుడు మీకు తెలియదు, వందల వేల కోట్లకు సంబంధించిన విషయం, రైతుల జీవితాలతో సంబంధించిన విషయం. ఉట్టిని మీ రైతులను రెచ్చగొట్టి తప్పుదారి పట్టించడం మంచిది కాదు. సార్ ఇప్పుడు రైతులు పంటలు పండించే దాంట్లో కొంచెం అంచనాలు తగ్గుతాయి పెరుగుతాయి సార్. ఒక్కోసారి ఎంత ఉంటుందండి? డబల్ ఉంటుందా? 40 లక్షల నుంచి 28 లక్షలకి ఎట్లా వెళ్తుందండి? గమ్ముతున్నారు మీరు కూడా. ఉంటుంది నేను ఆ రికార్డు చెప్పలేదు కానీ ఇంట్లో అనేక రకాలు ఉన్నాయి. ఇంత వేరియేషన్ ఉండదు. 40 నుంచి 108 వరకు వెళ్ళదు. ఇప్పుడు ఓవరాల్ గా కేసీఆర్ నిన్న ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాడు. నిన్న కేసీఆర్ ఒకటే క్వశ్చన్, తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ధాన్యం కొనుగోలు చేస్తారా చేయరా? అదొకటి చెప్పండి. రా బియ్యం తప్పకుండా కొనుగోలు చేస్తాం, దశల వారీగా కొనుగోలు చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ ఫెసిలిటీస్ పెట్టి చేస్తాం. కేంద్రం రాష్ట్రం ఒకరిపైన ఒకరు నెట్టేసుకుంటారు. ఏం లేదు, నెట్టేసుకోవడం లేదు. మీరు ఖర్చు పెడుతున్నారు. ఏం నెట్టేసుకోవడం? రాష్ట్ర ప్రభుత్వం మీకు ఖర్చు పెట్టదు, రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా ఎక్స్పెండిచర్ ఇస్తాం మేము. కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపించాము. ఫస్ట్ ఫేజ్ లో పెట్టుకోలేదు. ఈ ఉత్తరం రాసిన తర్వాత 30th ఆగస్టు తర్వాత కూడా ఒక్క దాంట్లో ఎందుకంటే ఇది 60-40 రేషియో, అంటే 60% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుందని ఒకసారి రెస్పాన్స్ రాలేదు. కనీసం వాళ్ళు దరఖాస్తు, ఈ ఉత్తరం వచ్చిన విషయం ముఖ్యమంత్రి తెలుసా అడుగుతా ఉన్నాం. ఈ ఉత్తరం వచ్చిన విషయం ముఖ్యమంత్రి తెలుసా? ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేశారా? కొన్ని ముఖ్యమంత్రి గారు హెల్త్